ఓం కుమారాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. భక్తులారా, ఇది కాలక్షేపానికి చెప్పే కథ కాదు. ఈ కథను వినేటప్పుడు మనసును పూర్తిగా స్వామి చరణాలలో ఉంచండి. ఇది కన్నీళ్లతో, నమ్మకంతో, నిరీక్షణతో నిండిన జీవన గాథ. సంతానం కోసం ఎదురుచూస్తూ ప్రతిరోజు దేవుణ్ణి అడిగే తల్లుల హృదయ స్వరం, మౌనంగా బాధను మోస్తున్న తల్లిదండ్రుల ప్రార్థన. చాలా కాలం క్రితం ఒక పుణ్యభూమిలో ధర్మాన్ని తన శ్వాసలా జీవించిన ఒక వ్యక్తి ఉండేవాడు. అతని జీవితం సాదాసీదాగా ఉన్న ఆచరణలో మహోన్నతం. అతని భార్య కూడా అంతే. ఉదయం సూర్యోదయానికి ముందే లేచి దీపం వెలిగించి ఇంటి ముందు తులసి మొక్కకు నీళ్లు పోసి దేవుని నామస్మరణతో రోజును ప్రారంభించేది. గ్రామం మొత్తం వారికి గౌరవం ఇచ్చేది. కానీ వారింట్లో ఒక మౌనమైన ఖాళీ ఉండేది. అది మాటలతో చెప్పలేని ఖాళీ, సంతానం లేని ఖాళీ. పండుగలు వచ్చినప్పుడు, పిల్లల నవ్వులు విన్నప్పుడు ఆ తల్లి హృదయం లోపల చీలిపోయేది. బయట మాత్రం చిరునవ్వే. రాత్రి నిశ్శబ్దంలో మాత్రం కన్నీళ్లు దిండు నానబెట్టేవి. భర్త కూడా అంతే. తన బాధను మాటల్లో చెప్పకుండా దీపం ముందు కూర్చొని నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ప్రార్థించేవాడు. సంవత్సరాలు గడిచాయి. వైద్యులు మారారు, మందులు మారాయి, యాత్రలు చేశారు, వ్రతాలు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. కొంతమంది మాటలు గుచ్చుకున్నాయి, కొంతమంది సలహాలు మరింత బాధను పెంచాయి. అయినా వారు ధర్మం విడిచిపెట్టలేదు. ఒకరోజు ఒక మహర్షి వారింటికి వచ్చాడు. వారి ముఖాల్లోని వేదనను చూసి ఆయన నెమ్మదిగా ఇలా అన్నాడు: సంతానం ఆలస్యం కావడం శాపం కాదు, అది పూర్వజన్మ సంబంధమైన రుణం కావచ్చు. ముఖ్యంగా నాగదోషం ఉంటే సంతాన ప్రాప్తి ఆలస్యం అవుతుంది. ఆ దోషానికి అధిపతి ఎవరో తెలుసా? కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. ఆయనే నాగదోష నివారకుడు. ఆయనే సంతాన ప్రదాత. ఆ మాటలు వారి హృదయాల్లో దీపం వెలిగించాయి. ఆ రోజు నుంచే వారు సుబ్రహ్మణ్య స్వామి ఉపాసనను నియమంగా ప్రారంభించారు. ప్రతి మంగళవారం ఉపవాసం, ప్రతి షష్ఠి తిథి నాడు ప్రత్యేక పూజ, ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామి ముందు కూర్చొని ఓం శరవణ భవాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపం చేశారు. నాగుల పుట్ట వద్ద పాలు పోశారు. నాగదేవతను స్మరించారు. నాగదేవతలకు నమస్కరించారు. ఇది భయం వల్ల చేసిన పూజ కాదు, వినయంతో చేసిన ప్రార్థన. మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని అడిగారు. ఈ విధంగా నెలలు గడిచాయి. ఒక రాత్రి ఆ తల్లికి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. మయూర వాహనంపై కూర్చొని వేలు ఆయుధాన్ని ధరించి అపార కాంతితో మెరిసిపోతూ బాలమురుగన్ దర్శనమిచ్చాడు. ఆయన ముఖంలో కోపం లేదు, కేవలం కరుణ మాత్రమే కనిపిస్తుంది. నీ కన్నీళ్ళు నాకు అభిషేకం, నీ నిరీక్షణ నాకు తపస్సు. భయపడకు తల్లి, నీ కోరిక నెరవేరుతుంది అని స్వామివారు అన్నారు. ఆమె నిద్ర లేచేసరికి మనసులో ఒక అపూర్వమైన శాంతి. కొద్ది నెలల్లోనే ఆమె గర్భవతి అయ్యింది. ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది. దీపాలు వెలిగాయి. స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. కాలం నిండింది. ఒక ఆరోగ్యవంతమైన శిశువు జన్మించాడు. ఆ ఏడుపు వారి జీవితంలో మొదటిసారి వినిపించిన దేవుని స్వరం. వారు ఆ బిడ్డకు కుమారా అని పేరు పెట్టారు. కానీ జీవితం అక్కడితో పరీక్షలు ఆపలేదు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బిడ్డకు తీవ్రమైన జ్వరం వచ్చింది. మందులు పనిచేయలేదు. ఆ తల్లి మళ్ళీ స్వామి ముందు కూర్చొని కన్నీళ్లతో నామస్మరణ చేసింది. ఆ రాత్రి మళ్ళీ స్వప్న దర్శనం అయ్యింది. ఈసారి నాగదేవతలతో కలిసి స్వామి దర్శనమిచ్చాడు. నేను ఇచ్చిన వరాన్ని నేను కాపాడుకుంటాను అని భరోసా ఇచ్చారు. ఉదయం లేచేసరికి బిడ్డ పూర్తిగా కోలుకున్నాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం ప్రతి స్కంద షష్ఠి నాడు అన్నదానం చేయడం ప్రారంభించింది. సంతానం కోసం వచ్చిన ప్రతి దంపతునికి ధైర్యం చెప్పేది. భక్తులారా, సుబ్రహ్మణ్య స్వామి తత్వం ఎంతో లోతైనది. ఆయన కేవలం యుద్ధదేవుడే కాదు, జీవబీజ స్వరూపుడు. దేవసేన వల్లి వివాహ కథలు కూడా మనకు ఇవే బోధిస్తాయి. దేవసేన దేవలోక సాంప్రదాయాన్ని సూచిస్తూ, వల్లి భూమి తల్లి స్వరూపం. ఆ రెండూ కలిసినప్పుడు సంపూర్ణ జీవ సృష్టి. పలాని, తిరుచెందూర్, స్వామిమలై, తిరుపరకుండ్రం, పలోముదిర్చలై ప్రతి క్షేత్రం ఒక కన్నీటి ప్రార్థనకు సమాధానం. నాగదోష విమోచన కథలు, ఆలస్యమైన సంతానం పొందే భక్తుల కథలు అనేకం. ఈ కథ వింటున్న ప్రతి తల్లి గుర్తుంచుకోండి, ఆలస్యం నిరాకరణ కాదు. ఈ కథ వింటున్న ప్రతి తండ్రి గారు గుర్తుపెట్టుకోండి, మీ మౌన ప్రార్థనలు వృధా కావు. ఇప్పుడు మనమందరం మనసులో మయూర వాహనంపై కూర్చున్న స్వామిని స్మరించుకుందాం. స్వామిని స్మరించుకుందాం. ఆయన చిరునవ్వులోనే మన ప్రశ్నలకు సమాధానం ఉంది. ఓం శరవణ భవాయ నమః. ఓం కుమారస్వామియే నమః. ఓం కుమారాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఈ మహాకథ వింటున్న ప్రతి ఒక్కరి ఇంటికి శాంతి, ఆరోగ్యం, సంతాన సౌభాగ్యం కలగాలి. స్వామి కరుణ అందరిపై ఉండుగాక. పైన చెప్పిన మంత్రాన్ని మీరు 108 సార్లు కనుక రోజు చెప్పుకుంటే నెల లోపల మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతుంది.